మా తాండా మా రాజ్యం, కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్కరికి ఫలితం ఉంటుంది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ రోజు మహబూబ్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కళాభవన్లో రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ ట్రైకార్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1976లో బంజారాలు సంఘటితంగా ఉద్యమం చేస్తే నాడు రిజర్వేషన్ సాధన సాకారం జరిగింది అని, ఈ లంబాడీ జాతి వెనుకబాటు తననాన్ని రూపుమాపేందుకు మళ్లీ బెల్లయ్య నాయక్ నాయకత్వంలో మా తాండా మా రాజ్యం అనే నినాదంతో మారుమోగిందని ఆయన స్పష్టం చేశారు. ఒక లక్ష్య సాధన కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిస్వార్థంగా 5,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణ భావజాలాన్ని ప్రజలకు అందించిన గొప్ప నాయకుడు బెల్లయ్య నాయక్ అని కొనియాడారు. కోట్ల మంది లంబాడీ జాతి మాట్లాడే లంబాడీ భాషకు ఉన్న లిపి రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. మాతృభాషలో చదువుకొంటే ఎన్నో లాభాలు ఉన్నాయని, 8వ షెడ్యూల్లో లిపిని చేర్చితే పిల్లలు చదువుకునే పాఠ్యపుస్తకాలు కూడా లంబాడీ భాషలోనే ఉంటాయని, అంతేకాదు మన సంస్కృతి, మన సాంప్రదాయం ప్రపంచానికి పరిచయం చేయడానికి కూడా ఈ లిపి ఉపయోగపడుతుంది అని ఆయన చెప్పారు. బెల్లయ్య నాయక్ గారు చట్టసభల్లో ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల గొంతు వినిపించేవారని, భవిష్యత్తులో ఆయన ఇంకా ఉన్నత పదవులను అలంకరించాలని ఆయన ఆకాంక్షించారు. లంబాడీ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ట్రైకార్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డాక్టర్ సుజాత బెల్లయ్య నాయక్, ముడావత్ రాంబల్ నాయక్, ముడావత్ రఘు నాయక్, కైలాస్ నాయక్, అంజయ్య గౌడ్, ఇస్లావత్ చంద్ర